PDM తాండూర్ వికారాబాద్ జిల్లా విద్యాల మండలంలోని కోలేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర సందర్భంగా ఈ నెల 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం DMHO గారి సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 పార్కింగ్ స్థలంలో 3 క్యాంపులు, టెంపుల్ ప్రధాన ద్వారంకు ఎదురుగా ఉన్నటువంటి ఆలయంకి ఎదురుగా ఉన్నటువంటి దగ్గర ఒక క్యాంపు, కోలేపల్లి గ్రామంలో ఒక క్యాంపు, మరి అక్కింపేటలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 6 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులకు అనుకూలంగా ఉండడానికి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఒక 2 108 అంబులెన్స్లను కూడా మనము ఎమర్జెన్సీ పర్పస్లో మనము ఏర్పడడం జరిగింది. మరి రేపు మంత్రి గారు కూడా వస్తున్నారనే విధంగా ప్యాడ్ దగ్గర కూడా మనము 2 స్పెషలిస్టులతో పాటు ఒక అంబులెన్స్, అక్కడ కూడా ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎండాకాలం మొదలవుతుంది, చిన్నపిల్లలు ముసలి వాళ్ళకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళకూలంగా మనం ORS ప్యాకేజ్లను కానీ మరి మాంతుర్యచనాలు జరిగితే ఏదైతే మద్యం అందిస్తామో యాంటీసే కానీ యాంటీరియల్ కానీ యాంటీ ఎమెటిక్స్ కానీ సో ఎటువంటి మెడిసిన్స్ కూడా మనకు షార్టేజ్ లేకుండా అన్ని మందులు మనము అన్ని స్టాక్ అవైలబుల్ ఉండేటట్టు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు మనం తెలియజేయడం ఏమంటే ఈ వైద్య శిబిరాలను మీరు వాటిని ఉపయోగించుకుంటూ కొద్దిగా ఎండగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎండలకు ఎక్స్పోజ్ కాకుండా, పిల్లలకు వడదెబ్బ కొట్టకుండా, ముసలి వాళ్ళకు వడదెబ్బ కొట్టకుండా, మరి వీలైతే నల్లని వస్తువులు ధరకుండా కొద్దిగా చెట్లు కానీ ఈ ఆలయంలో ఎక్కడైతే నీడ స్థలంలో ఉందో అక్కడ వాళ్ళ యొక్క పక్షాలకు అనుకూలంగా ఉండి మరి ఈ జాతరను ఎల్లమ్మ గారిని దర్శించుకొని అందరికి కూడా అనుకూలంగా ఉండేటట్లు సహకరించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.